ఇది కావాలని ఉమ్, మంగ్లీని లాగి డబ్బు కొట్టాలని ప్లాన్ ఉండే స్టార్టింగ్ లో. ఉమ్, ఉమ్, ఓకేనా? ఉమ్, డబ్బు కొట్టాలని ప్లాన్ ఉండే. ఉమ్, తర్వాత ఇదంతా బయటపడ్డది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో హేమాకాంత్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఉమ్, అస్సలు నిజాలు బయటపడతాయి, ఉమ్, ఉమ్, మేమేడ బయటకు వస్తాము ఉమ్. అన్న ఉద్దేశంతో దీనన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఎవరు ఆ మహిపాల్ రెడ్డి వాళ్ళ Yes. సంబంధించిన వాళ్ళేనా? ఎస్ ఎస్, ఓకే 100% ఇదే జరుగుతున్నది. ఓకే. ఆ వీడియో మన రఘు ఎవరు బయట పెట్టారు ఒక వీడియో. ఉమ్, 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 అది నువ్వు కాన్వర్జేషన్ ఒకసారి నువ్వు ఉమ్, ఉమ్. ఒక్కసారి నీకు అర్థమైపోద్ది. ఓకే. నీ పాస్పోర్ట్ నీకు ఏమేం కావాలో చెప్పురా భయ్, నువ్వు పత్త లేకుంటే వెళ్ళిపో, నేను చూసుకుంటా ఇక్కడ. ఉమ్, ఉమ్, నువ్వు పత్త లేకుండా విన్నావా నువ్వు అసలు? విన్నా విన్నా, చెప్పండి చెప్పండి. నువ్వు పత్త లేకుంటే వెళ్ళిపో, నేను చూసుకుంటా ఉమ్, అన్నాడు కదా. ఉమ్, రెండవది, బాధితులుగా వచ్చిన హేమాకాంత్ రెడ్డి ఇప్పుడు బతికుండా చనిపోయింది. ఉమ్. ఎవరన్నా మీడియా వాళ్ళకి క్వశ్చన్ వేసిండ్రా? అడ్వకేట్ సుబ్బుని అడిగితే తిరుపతి దగ్గర ఉన్నాడు, తిరుపతి దగ్గర నుంచి మరి ఎటు పోయిండో నాకు తెలియదు అంటుండు. మొన్న తిరుపతి విషయం కూడా అందులో బయటకు వచ్చింది కదా. తిరుపతి రేణిగుంటకు రా, రేణిగుంట నుంచి ఫ్లైట్ ఎక్కువ అని చెప్పింది కదా. ఉమ్, 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 ఉమ్. ఇంకో నేనేమంటున్నా, ఉమ్, ఇప్పుడు ఎవరి మీద కేసు నమోదు? ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి మీద కేసు నమోదై ఉన్నది. ఉమ్, ఉమ్, బండి శివకుమార్ మీద కేసు నమోదైంది. ఉమ్. ఈ ఇద్దరు బయటకు వచ్చి అసలు వాస్తవాలు చెప్తే బాధితులకు న్యాయం జరుగుతుంది కదా. అసలు ఈ బండి శివ ఎవరు? బండి శివకుమార్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన ఉమ్, 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 మేనేజింగ్ డైరెక్టర్ ఏమో రామావత్ మధునాయక్. ఉమ్, ఉమ్, వీళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీళ్ళిద్దరు. ఉమ్, ఉమ్, బండి శివకుమార్ ఆయన కూడా శివకుమార్ రెడ్డి. ఉమ్, ఉమ్. ఓకే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అసలు శివుడు హేమాకాంత్ రెడ్డి బండి శివకుమార్ బయటికి వస్తే మొత్తం బయటకు వస్తానంటారు. మొత్తం బయటకు వస్తుంది 100%. ఎందుకు ఎవరు రాణిస్తలేరు? హేమాకాంత్ రెడ్డిని బయటికి ఎవరు రాణిస్తలేరు? ఈ క్వశ్చన్ చేస్తే ఒకటి, హేమాకాంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? హేమాకాంత్ రెడ్డి గురించి ఎందుకు శోధిస్తలేరు? ఒకవేళ నిజంగానే మంగ్లీ తమ్ముని ప్రమేయం ఉంటే, ఇప్పుడు మంగ్లీ తమ్ముడు బాజార్లోనే ఉన్నాడు, బయటనే ఉన్నాడు, మంగ్లీ కూడా బయటనే ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఈఓడబ్ల్యూలో ఎందుకు కేసు నమోదు కాలేదు? ఈఓడబ్ల్యూలో ఈయన మీద అయినట్టున్నది, హేమాకాంత్ రెడ్డి మీద అయినట్టున్నది కదా. హేమాకాంత్ రెడ్డి మీద అయ్యింది, బండి శివకుమార్ మీద అయింది, తర్వాత రమావత్ మధు మీద అయింది, ఇంకో ఇద్దరు సరిత మీద కూడా అయింది అంటారు. సరిత అని ఒకరి ఇంకొక పేరుంది. ఒక మధునాడు ఒక్కడు అరెస్ట్ అయ్యిండు, మిగతా 4 అబ్స్టాండింగ్ ఉన్నారు. నేనేమంటున్నా, అబ్స్టాండింగ్ ఉంటే ట్రేస్ చేసి ఎందుకు పట్టుకుంటలేరు? ఎవరి ప్రమేయం ఉంది ఇంట్లో? అస్తం ఎవరిది ఉన్నది? ఆశ్చర్యం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని రోజులు బాధితులని తిరిగిన హేమాకాంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? అసలు బతుకున్నాడా? అనుమానం అయితే చనిపోయిండు అనుకుంటున్నా నేను. అవునా? నువ్వు చూడు, నువ్వు 100% పాపం వాడు అమ్మాయి కూడా తెలుసా మీకు? వాడు అయోమయానికి గురైపోయిండు. ఎవరు? హేమాకాంత్ రెడ్డి. భయంకరమైన ఒత్తిడి వచ్చింది మచ్చిందర్ నుంచి భయంకరమైన ఒత్తిడి వచ్చింది. వాడు అయోమయానికి గురైండు. ఇంకొకటి, అంతకంటే ముందు జరిగిన లావాదేవీలల్లా ఈ మధుగాడు కూడా 4 కోట్ల రూపాయలు ఈ బృందశ్రీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీకి బదిలాయించిండు. అది ఎవరిది? హేమాకాంత్ రెడ్డి బిడ్డ. హేమాకాంత్ రెడ్డి బిడ్డ ఆమె. అయితే హేమాకాంత్ రెడ్డి వస్తే ఆ 4 కోట్లు ప్లస్ 1 కోటి 5 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లో జమ అయినాయి అంటారు కనుక అవి ఉంటాయి పైసలు. ఓకేనా? అవి ఉంటాయి. ఇప్పుడు 12 కోట్లు ఏం చేసిరండి? 5 కోట్లు పోయిన ఇంకా 5.5 కోట్లు అయితే ఉంటాయి కదా, 6 కోట్లు అయితే ఉంటాయి కదా. మరి 6 కోట్లు అయితే రికవర్ అయితే కదా ఇప్పుడు, ఒకవేళ వీడు బయటకు వస్తే. మరి 6 కోట్లు కాజేయాలని దాచిపెట్టిరా? ఇవన్నీ మిలియన్ ప్రశ్నలు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకురావడం వల్ల, సెలబ్రిటీని ముందుకు పెట్టడం వల్ల అసలు నిందితులు తప్పించుకోవచ్చు, అంత ప్రెషర్ ఉండదు అనే భావన కూడా వచ్చే ఇదంతా లేపిండ్రు. మీరు అసలు క్వశ్చన్ చేసేది ఉండే ఆ రోజు, అసలు ఇదంతా హంగామా సుమారుగా 3 లక్షలు అయి ఉంటుందండి మొన్న పోయిన దానికి. బస్సుకు కానీ తిండికి కానీ ఖర్చులు అంతా ఉంటదా కాదా? 3 లక్షలు ఎవరు పెట్టారు? మరి పెట్టుబడి పెట్టారు ఎవరు వెనుక? ఇంకొకటి చెప్తాను, ఒక మీడియా మిత్రుని పాత్ర కూడా ఉన్నది.
ఒక మీడియా మిత్రుడు ఉమ్, ఒక సింగర్ ని పైకి తీసుకురావడానికి ఉమ్, అవకాశం దొరికింది కదా అని ఉమ్, ఇప్పుడు దొక్కుతున్నాడు. ఉహుం, ఎదవరు నీకు అర్థమైంది అనుకుంటా. ఉమ్, ఒక సింగర్ ని ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈమె టాప్ లెవెల్ రావడం వల్ల ఆమె పడిపోయింది. ఉమ్, ఇప్పుడు ఆ సింగర్ కు ఆ మీడియా మిత్రుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆమెను పైకి రావాలంటే ఇప్పుడు అవకాశం దొరికింది, ఏమైనా తొక్కేయాలి. ఉమ్, ఉమ్, అందువల్ల ఈ ఫోటో ఎటు నుంచి వచ్చింది, ఈ ఇక్కడి నుంచి ఎత్తు వచ్చింది, ఉమ్, ఇది మీ తమ్ముడు కాదా? ఉమ్, అందుకే వాళ్ళ తమ్ముడు నిన్న వచ్చి మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బట్ట బయలు చేసిండు, ఇదిరా బాబు మేము పోయింది ఉమ్, అని. ఇది పరిస్థితి. ఉమ్, 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 రెండవది, ఉమ్, ఈ విషయం వల్ల ఒక చెప్పు, నేను ఏమనుకోకు, మీరు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ నేను గిరిజన బిడ్డను చెప్పండి. లమ్మడోళ్ళ ఇజ్జత్ అంతా పోయింది. ఉమ్, ఉమ్, ఈ లమ్మడోళ్ళని ఏమంటారు అంటే బలిచి కొట్టుకుంటారు. ఇన్ని పైసలు ఎక్కడ పోయాయి వీళ్ళకు, ఉమ్, ఉమ్, వీళ్ళకి రిజర్వేషన్ అవసరం అంటారు జనాలు. ఉమ్, ఉమ్, 76 వరకు రిజర్వేషన్ లేకుండే ఉమ్, ఎవడో ఫాల్తు ముండా కూడా రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళకి రిజర్వేషన్ ఎందుక, కోట్ల రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఉమ్, ఉమ్, బయట బయట అన్ని డ్రామాలు వీళ్ళు చేసేది అంటుండ్రు. ఉమ్, ఇప్పుడు చూడు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఇది. ఉమ్, ఉమ్, ఆ? హేమాకాంత్ రెడ్డి బానే ఉన్నాడు, మచ్చేందర్ బానే ఉన్నాడు, బండి శివకుమార్ రెడ్డి బానే ఉన్నాడు, ఉమ్, ఉమ్, ఈడ జాతి బదనాం అవుతుంది.